నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి. వెల్కమ్ టు మైట్రీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన వసతులు కల్పిస్తాం. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల ఎమ్మెల్యే. పవర్ ప్లాంట్ ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు. హరీష్ రావుపై రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఫైర్. ప్రతి స్టూడెంట్ కి కనీస విద్యా ప్రమాణాలు అందేలా చూడాలి. గ్రామాల్లో పెద్దపల్లి కలెక్టర్ విస్తృత పర్యటన. రామగుండం సిపి ఎదుట లొంగిపోయిన 8 మంది మావోయిస్టులు. పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తామన్న కమిషనర్. ఇక వార్తల్లోని వివరాలు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన వసతుల కల్పనకి కృషి చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, బాలికల జూనియర్ కళాశాలలో నాబార్డు నిధులు 80 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకి ఆయన శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, బాలికల జూనియర్ కళాశాలలో నాబార్డు నిధులు 80 లక్షలతో చేపట్టిన అదనపు తరగతి గదులు, మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కస్తూర్బా కళాశాలలో నీటి సమస్య ఉందని, జియోలాజికల్ అధికారి సహకారంతో శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. రాయకల్ కస్తూర్బాలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. బీర్పూర్లో నూతన కస్తూర్బా పాఠశాల ఏర్పాటు చేశామన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాల జగిత్యాల నీట్ శిక్షణకు ఎంపికవడం అభినందనీయమన్నారు. నీట్లో ఉత్తమ ర్యాంక్ సాధించి విద్యార్థులు తమ కలని సాకారం చేసుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాము, ఎంఈఓ చంద్రకళ, ప్రిన్సిపల్ కవిత, డిఏ సత్యనారాయణ, ఏఈ ధనుంజయ్, అమర్నాథ్ రెడ్డి, గిరినాగభూషణం, అడవాల జ్యోతి లక్ష్మణ్, గట్టు సతీష్, గోళి శ్రీనివాస్, సుధాకర్ పాల్గొన్నారు. మంచిగా మీరు పడుకోవడానికి పైన 2 పెద్ద హాల్స్ వస్తున్నాయి. ఈ సందర్భంలో మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాంతో పాటుగా ఆడపిల్లలకు సేఫ్టీ ఉండాలనే విషయంలో ఈ కాంపౌండ్ వాల్ ఇంకా పెంచుతూ ఫెన్సింగ్ చేయడం, మరియు టాయిలెట్స్, సెప్టిక్ ట్యాంక్ కూడా ఇంత బాగాలేదని లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు చెప్పింది. అవి నీళ్ళ విషయంలో చాలాసార్లు బోర్లు వేసినా సక్సెస్ కాలేదు. మళ్ళీ కూడా జియాలజిస్ట్ చూపించి బోర్ వేయాల్సిందిగా కూడా ఇప్పుడే ఇంజనీరింగ్ అధికారులను కూడా కోరడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి కస్తూర్బా స్కూల్ చాలాసార్లు నేను రాజకీయాలకు రాకముందు నుంచే రోటరీ క్లబ్ ద్వారా నేను నా మిత్రులం చాలాసార్లు రావడం, అప్పుడు కొంత కరెంట్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది. అట్లా కరెంట్ ఇన్వర్టర్లని, అదేవిధంగా ఆడపిల్లలకు నాకు తెలిసి అన్నమయ్య కీర్తనలు, సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు జరిగినప్పుడు రావడం జరిగింది. రీసెంట్గా కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసి భోజనం కూడా చేసి వెళ్ళడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావుపై రామగుండం ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరంతరం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రామగుండం పవర్ ప్లాంట్ నిర్మాణం విషయంలో హరీష్ రావు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి నాయకులకు భవిష్యత్తులో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మీడియా సమావేశం నిర్వహించారు. రామగుండంలో పవర్ ప్లాంట్ నిర్మాణంపై హరీష్ రావు ఇష్టారీతిన మాట్లాడుతున్నట్లు తెలిపారు. రామగుండం ప్రజలు ఏం పాపం చేశారని, ఇక్కడికి ప్రాజెక్టులు రావద్దా అని ప్రశ్నించారు. రామగుండానికి పవర్ ప్రాజెక్టు వస్తుందంటే కండ్ల మంటతో దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మంత్రులపై సత్యదూరమైన ఆరోపణలని ఖండిస్తున్నట్లు చెప్పారు.
గోదావరి కనిలో కుర్చీ వేసుకుని కూర్చుంటామన్న కేసీఆర్ అధికారంలోకి రాగానే ఈ ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చారని ఆరోపించారు. సింగరేణి సీఎస్ఆర్ నిధులు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్ కు తీసుకెళ్లినప్పుడు రామగుండం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరన్న చరిత్ర మీదని, వారిని గుర్తించి 5,000 బోనస్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ది అని గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల అరాచక పాలన జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే. 10 సంవత్సరాల కాలంలో ఏ రకంగా అరాచకం జరిగింది, ఎంత దోపిడీ జరిగింది. ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఎవరు అధికారంలో నడపలేని పరిస్థితిని చేస్తూ మనం తప్ప ఇంకోరికి అవకాశం ఇవ్వద్దు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉన్న గత ప్రభుత్వాన్ని మనం అందరం చూసాం. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి ఆరోపణల మీద ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకుంటే బాండ్ల విషయంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దానిపైన సమగ్ర ఒక సిట్ ఏర్పాటు చేసి దాని మీద నోటీసులు ఇస్తే ఇష్టానుసారంగా వాళ్ళ భాషలో, కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే సన్యాసులన్నా ఎదవాలన్నా వాళ్ళకి ఏదైనా నడుస్తుంది, మేము తప్ప మేము దొరలము, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మా బానిసలు, కూలి వాళ్ళు అనే విధంగా మాట్లాడేటువంటి తత్వం. నిరంతరం ప్రజా సంక్షేమం గురించి పోరాటం చేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్న దానిపై రోజు పనికిరాని బురద జల్లే కార్యక్రమాలు చేయడం వీళ్ళకి అలవాటైంది. ఇవాళ నిన్న హరీష్ రావు గారికి ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, మొన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, అంతకుముందు కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చినారు. చూసినాం, ప్రజలు గమనిస్తారు కదా, దానికి జవాబు దొరుకుతుంది అనుకున్నాం. కానీ ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడి నిజం చేయాలి, మంచి జరుగుతా ఉంది దాన్ని నాశనం చేయాలి, బురద జరగాలని ఒక సంకల్పం పెట్టుకొని ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేటోళ్ళు మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ ప్రజలు ఎవ్వరు కూడా ఆ భేదాలు దీన్ని హర్షించారు. ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ పలు ప్రభుత్వ పాఠశాలలతో పాటు పల్లె దవాఖానాను పరిశీలించారు. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పూసాలలోని ఎంపీపీఎస్ పల్లె దవాఖానా, భూపతిపూర్లోని కేజీబీవీ బీసీ బాలుర గురుకుల పాఠశాల, సుల్తానాబాద్లోని అంబేద్కర్ చౌరస్తా, గర్రపల్లిలోని ఎస్సీ రెసిడెన్షియల్ కళాశాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపతిపూర్ కేజీబీవీలోని 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల్ని నిర్వహించాలి అన్నారు. ప్రతి ఒక్కరూ 90% మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేజీబీవీ కాంపౌండ్ వాల్ మరమ్మతు పనుల్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం పూసాల ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రాథమిక విద్యార్థులకి స్పోర్ట్స్ డ్రెస్ పంపిణీ చేశారు. గర్రపల్లిలోని ఎస్సీ రెసిడెన్షియల్ కళాశాలలో జరుగుతున్న పర్యావరణ పరీక్షలని కలెక్టర్ పరిశీలించారు. కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలి అని సూచించారు. సుల్తానాబాద్లోని అంబేద్కర్ చౌరస్తా నుంచి గట్టెపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనుల్ని ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట సుల్తానాబాద్ తహసీల్దార్ బషీరుద్దీన్, మున్సిపల్ కమిషనర్ రమేష్, ఎంపీఓ సమ్మిరెడ్డి, ఆర్ఎండ్బి డిఈ రవికిరణ్, ఏఈ గుణశేఖర్ రెడ్డి, కేజీబీవీఎస్ఓ స్వప్న, ఏఈపీఆర్ బీసీ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఉన్నారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ ఎదుట 8 మంది మిలీషియా, కొరియర్ సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన సభ్యులకు జీవనోపాధి, పునరావాసం కల్పించేందుకు పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు సిపి తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట 8 మంది మిలిషియా కొరియర్ సాంస్కృతిక విభాగం లోకల్ కమిటీ మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో వీరు కార్యకలాపాలు సాగించినట్లు అధికారులు తెలిపారు. లొంగిపోయిన వారిలో జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ఇటిక్యాల చెగ్యాం గ్రామానికి చెందిన ధర్మాజీ శ్రీకాంత్ తో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పొడియం కాములు, ముడియం జోగా, కుంజం లక్కే, మోదం భీమా, కుంజం ఉంగా, ముడికం సుక్రం, ముడికం మంగు ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామగుండం సిపి వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు ప్రభుత్వం అందించే పునరావాస పథకాలు అందేలా చూస్తామన్నారు. జనజీవన స్రవంతిలో కలిసిన సభ్యులకు జీవనోపాధి, పునరావాసం కల్పించేందుకు రామగుండం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. మిగతా మావోయిస్టులు కూడా ఆయుధాల్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలి అని సిపి పిలుపునిచ్చారు. ఈ 8 మెంబర్స్లో మెయిన్ శ్రీకాంత్ లక్ష్మీపేటలో ఉండేవాళ్ళు. వాళ్ళకి పాత హిస్టరీ ఉంది. ఫాదర్ కూడా ఈ మూవ్మెంట్ భాగంగా ఉండేవాళ్ళు. వాళ్ళు 2018 నుంచి యూజీగా ఉండి పార్టీ ఈ రకరకాల పని చేశారు. వాళ్ళతో సార్ ఛత్తీస్గఢ్ రాజ్యం సంబంధించిన బీజాపూర్ డిస్ట్రిక్ట్ గంగళూరు మండల్కి గంపూర్ విలేజ్ వాళ్ళు ఒక 7 మెంబర్స్ ఇంక్లూడింగ్ ఒక లేడీ పార్టీ మెంబర్ కూడా ఈరోజు మా దగ్గర సరెండర్ చేసుకున్నారు. వాళ్ళు మల్టిపుల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మావోయిస్ట్ పార్టీలో పార్టీ కార్యర్లో పార్టీ మెంబర్స్గా, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ టీమ్, మిలిషియా కమాండర్గా పనిచేశారు. ఈరోజు మన రాజ్య ప్రభుత్వం ఇచ్చిన మంచి వెల్ఫేర్ స్కీమ్స్ చూసి మనకు ఉన్న రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ మీద నమ్మకం పెట్టి ఈరోజు మా దగ్గర వాళ్ళు అందరూ సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తుంది. ఇమీడియట్ రిలీఫ్ 25,000 రూపీస్ మేము అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళకి కార్డర్ పరంగా మళ్ళీ వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ కూడా వస్తుంది. డెవలప్మెంటల్ ప్రాసెస్లో వాళ్ళకి భాగంగా యాడ్ చేయడానికి మన వైపు డిస్ట్రిక్ట్ వైపు మనం అన్ని ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళకి పూర్తిగా రీహాబిలిటేట్ చేస్తాం. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామంలోని మానేరు ఒడ్డున వెలిసిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పనులు ఉత్సవ కమిటీ చైర్మన్ ఉయ్యాల అశోక్, సర్పంచ్ పోషల శైలజ సదానందం పరిశీలించారు. ఈ నెల 28, 29, 30, 31వ తేదీల్లో జరగబోయే సమ్మక్క సారలమ్మ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. త్రాగునీరు, స్థానఘట్టాలు, విద్యుత్, మెడికల్, రోడ్డు, పారిశుద్ధ్యం, చలవ పందిర్లు, బస్సు తదితర వసతులు కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 50 ఏళ్ల నుంచి సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తుల విడిది కోసం 40 ఎకరాల్లో వసతులు కల్పించినట్లు చెప్పారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి వేడుకల్ని విజయవంతం చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మూల శ్యామల కుమారస్వామి, జాతర కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం మిర్జంపేట గ్రామంలో గత 50 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా అద్భుతంగా సమ్మక్క సారలమ్మ జాతరను నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి జాతర పనులు చకచక అత్యంత వేగంగా నడుస్తున్నాయి. ఇట్టి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యం, వైద్యం, విద్యుత్ మరి బస్ సౌకర్యం గోదావరిఖని నుండి మరియు హుజరాబాద్ నుండి సౌకర్యం కల్పించడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు అభివృద్ధి కమిటీ మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రూపురేఖలు దిద్దుకొని మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా స్నానాలు అయితేనేమి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ అనేదేమి, స్త్రీలకు మరుగుదొడ్లు, లాట్రూమ్స్ అన్ని రకాలుగా ఈ అభివృద్ధి కమిటీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. అలాగే ప్రయాణికులకు గోదావరిఖని డిపోను మరియు హుజరాబాద్ డిపో నుంచి బస్ సౌకర్యం కూడా కలది. అలాగే ఈ పెద్దపల్లి జిల్లా కాకుండా కరీంనగర్ జిల్లా, భూపాలపల్లి జిల్లా మరి కొందరు మహారాష్ట్ర నుంచి కూడా వచ్చే భక్తులు ఇక్కడికి ఉంటారు కాబట్టి మహాశివరాత్రి జాతరను పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరాల్లో అవసరమైన అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా కోసం అవసరమైన చర్యలు చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం చలవ పందిర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆలయం పరిసర ప్రాంతాల్లో అవసరమైన చోట్ల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు
పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని శ్రీవాణి డిగ్రీ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బండారి కమలాకర్ బాలికల విద్య సమాజ భవిష్యత్, బాలికల సాధికారత, దేశాభివృద్ధి అనే అంశాలపై అవగాహన కల్పించారు. బాలికల విద్య ప్రాముఖ్యత, హక్కులు, భద్రత, ఆత్మవిశ్వాసం వంటి అంశాలపై పలువురు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలసాని శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని పూసాల భక్త మార్కండేయ స్వామి ఆలయంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు వలస నీలయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పద్మశాలి సంఘ రాష్ట్ర అధ్యక్షులు కామార్తపు మురళి హాజరై మాట్లాడారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో పద్మశాలి సమాజం ఐక్యంగా ఉండాలని, పద్మశాలి కులానికి చెందిన అభ్యర్థులను గెలిపించాలి అని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో సమాజానికి తగిన ప్రాతినిధ్యం లభించాలంటే ఐక్యతే ప్రధాన ఆయుధమని ఆయన స్పష్టం చేశారు. పద్మశాలి సమాజ అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగడ్డల స్వామి, రామచందర్, జిల్లా అధ్యక్షుడు వలస నీలయ్య, మిట్టపల్లి ప్రవీణ్, భాస్కర్, లక్ష్మణ్, పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా పెద్దపల్లి ఇలా పర్యటన చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. సుల్తానాబాద్కి రావడం జరిగింది. మరి సుల్తానాబాద్లో మా వాళ్ళు పోటీ చేసే స్థానాలు మరి మావి కాకుండా బదిలీలో కూడా కొన్ని మేము మీకు మద్దతు ఇస్తాం, మీరు మాకు మద్దతు ఇవ్వండి అని కూడా అవకాశం ఉన్న చోట్ల నామినేషన్లు వేసి మేము అలాంటి వెసులుబాటుకి ప్రయత్నాలు చేస్తున్నాము. మరి 7-8 నామినేషన్లు వేస్తే మాకు 4 ఇట్లలో మాకు మద్దతు ఇవ్వండి, 4 ఇట్లా మీకు మద్దతు ఇస్తాం అనేది కూడా మేము ఈ యొక్క సర్దుబాట్ల వ్యవస్థలో కూడా మేము చేయాలన్న సంకల్పం చేశాము. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మున్సిపల్ ప్రాంతంలో ఉన్నటువంటి పూసాల భక్త మార్కండేయ దేవాలయంలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి, మరియు అదేవిధంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కామర్త మురళి గారు, మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సెక్రటరీ రామచంద్రం గారు విచ్చేసి ఈ యొక్క పత్రికా విలేకరులతోటి ఒకటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లోపల పద్మశాలీలు ఐక్యతను చాటి చెప్పాలని మా అధ్యక్షుల వారు మరియు అదేవిధంగా అఖిల భారత అధ్యక్షుల వారు కోరడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా 8, 9, 10వ తరగతి విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించారు. బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్ ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు. 10వ తరగతి నుండి 4 విద్యార్థులు పోటీ చేయగా మిగతా తరగతుల విద్యార్థులు ఓటర్లుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హరినాథ్ రాజ్ మాట్లాడారు. విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించేందుకే మాక్ పోలింగ్ ను నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో తమ ఓటు హక్కు ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ ఎలిగేటి నరేష్, డైరెక్టర్లు ఎర్రం గంగనరసయ్య, తీపిరెడ్డి వెంకటరెడ్డి, సురేష్ పాల్గొన్నారు. National Voters Day is observed on 25th January every year. So in our school premises, our teachers conducted mock elections in the part of National Voters Day. By these elections, we came to know about the election processes and how they are conducted. We came to know about the ballot box and we casted our vote. We felt like real elections and we elected a good person who develops our country and who takes the responsibility.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు క్విజ్ పోటీలు ఎంతగానో దోహదపడతాయని కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండలంలోని పాఠశాలకు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల స్థాయి క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకి తహసీల్దార్ జగదీశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, ఎంఈఓ మహేష్ చేతుల మీదుగా నగదు బహుమతుల్ని అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ విద్యార్థులకు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించేందుకు క్విజ్ పోటీలు నిర్వహించామన్నారు. భవిష్యత్తులో విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శంకర్, ఆర్ఐ వజాహత్ అలీ, రెవెన్యూ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మండల స్థాయి క్విజ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. హై స్కూల్ విద్యార్థులకు మండలంలోని ఎంపిక చేసినటువంటి 5 టీములకు ఈరోజు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగించడానికి, అదేవిధంగా విద్యార్థుల్లో ఒక జ్ఞాన దృష్టిని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశాం. అందులో 5 టీములు చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ క్విజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అందులో గెలుపొందినటువంటి టీములకు క్యాష్ బహుమతి, నగదు బహుమతి కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి అందరి ప్రధానోపాధ్యాయులకు, టీచర్లకు, ఎంఈఓ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించి పిల్లల్లోపట ఒక జ్ఞాన దృష్టిన ఒక పిల్లల్లోపట ఒక జిజ్ఞాసని కలిగించడానికి మరింత కృషి చేస్తారని ఉపాధ్యాయులకు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంతో పాటు బాబాయి చెరువు తండా, లాల్ సింగ్ తండా తదితర గ్రామాల్లోని ఉపాధి కూలీలను కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేరును తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదు అన్నారు. పేరు మార్పు పేరుతో కేంద్రంలోని బీజేపీ పాలకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా కేంద్రిత సంక్షేమ చట్టంతో జాతిపితకు ఉన్న అనుబంధాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ నెంబర్ సంగీతం శ్రీనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా ప్రెసిడెంట్ ఎస్కే సాహెబ్, జిల్లా నాయకులు భూపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం పేరు ఏంటిది? మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం. ఇక్కడ మీ జాబ్ కార్డు మీద కూడా గాంధీ బొమ్మ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే మెల్లమెల్లగా ఇది మొత్తం తీసేసి చేయడానికి మహాత్మా గాంధీ ఫోటో తీసేసారు, మహాత్మా గాంధీ పేరు తీసేసారు. తీసేసి ఎవరైతే బీబీజీ రామ్జీ అని పేరు పెట్టి, ఇది ఏమైనా అర్థమవుతుందా మీకు? మహాత్మా గాంధీ అంటే ఎవరు అనుకుంటాం, ఈ బీబీజీ రామ్జీ అనేది ఎవరు తెలుసా మీకు? అంటే వీళ్ళు గాంధీని చంపిన వాళ్ళు గాడ్సే వారసులు, వాళ్ళు ఇవాళ వచ్చి మహాత్మా గాంధీ పేరు తీసేసి ఈ బీబీజీ రామ్జీ అని పేరు పెడుతున్నారు. జగిత్యాల శివారు ప్రాంతాల్లో మోటార్ వైరు దొంగతనాలకి పాల్పడుతున్న దొంగలను రైతులు పట్టుకున్నారు. నిందితులపై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ హుస్నాబాద్, చెల్గల్ గ్రామాల సరిహద్దు ప్రాంతానికి చెందిన ఒక షెడ్డులో రైతులు నిల్వ ఉంచిన వరి ధాన్యంలో నుంచి దాదాపు 6 క్వింటాళ్ల ధాన్యం చోరీకి గురైనట్టు తెలిపారు. దీంతో తాము కాపు కాసి దొంగల్ని పట్టుకున్నామని, వారి నుంచి సుమారు 50 వ్యవసాయ బావి మోటార్లకు సంబంధించిన కాపర్ వైరు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కొన్ని రోజులుగా చెల్గల్, హుస్నాబాద్, ఉప్పర్పేట్ శివారు ప్రాంతాల్లో సుమారు 100 వరకు వ్యవసాయ మోటార్లు చోరీకి గురైనట్లు రైతులు తెలిపారు. ఒక్కో మోటారు విలువ సుమారు 30,000 వరకు ఉంటుందని వెల్లడించారు. దేశీయ పంపుకు అపోజిట్లో రెగ్యులర్ షెడ్ ఉంటుంది, డీమార్ట్ పక్క పొంటి. అందులో నేను అడ్లు పోసిన పొట్ట కొరకు ఒక 8 క్వింటాలు అడ్లు ఉన్నాయి. అందులోకి వెళ్ళి ఇప్పుడు మొత్తం 7 క్వింటాల దాకా ఎత్తిపోయారు. 1 క్వింటాల్ అన్నీ అక్కడ మిగిలి ఉన్నాయి. దాదాపు సంక్రాంతి టైంలో ఒక 2 రోజులు అటు పోలే మేము. ఆ టైంలో జరిగింది. 5 రోజుల నుంచి రోజు మబ్బుల 3 గంటలకు పోయి కవలు కాస్తూ ఉంటే ఈరోజు దొరికిర్రు. అదిగాక మోటార్ల వైర్లు ఏంటంటే అలా కాపర్ వెళ్తాయని చెప్పి వైర్లు కడి చేసుకొని పోతున్నారు. మొత్తం మోటార్లు కాదు, మినిమం ఒక 50-100 మోటార్ల దాకా వైర్లు, సర్వీస్ వైర్లు కడి చేసుకొని పోయారు. వీళ్ళు చేసేది మోటార్లు కోసుకపోవడు, ఎత్తుకపోవడు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళు బీట్లకే కూడా అడ్లు ఎత్తుకపోవడం జరిగింది, అన్నీ జరిగినాయి. ఆ బీట్ల అడ్లు ఎత్తుకపోయినాయి, అవన్నీ దొరకబట్టించడం చేసినాయి. వరకు కూడా అన్నీ చేసినాం. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఆయిల్ ఒక 30, 40, 50 మోటార్లు కోసుకపోయారు. సలిగంటి ఏరియా కానీ, ఆసిఫాబాద్ ఏరియా కానీ, అక్కడే కానీ. వాళ్ళ ఎంబడవాడి దొరకబడితే రైల్వే స్టేషన్ దగ్గర రోడ్డు కాడ దొరకడం జరిగింది. జరిగితే వాళ్ళని తీసుకొచ్చి సార్లకు ఫోన్ చేసి అప్పచెప్పిన సంగతాన్ని అప్పచెప్తే
వాళ్ళ గుడిసెలల్లో ఇనుకోరేయంగా అక్కడ కాపర్ వైర్ కాలబెట్టింది చూసిర్రు, కొంత వైరు తోడక తీసింది కూడా వాళ్ళ దగ్గర ఉన్నది. ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ బడుల్లో వసతులు మెరుగుపడుతున్నాయని తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి అనుబంధ గ్రామమైన చింతలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వసంత పంచమి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల వైద్యాధికారి ప్రభాకర్, సర్పంచ్ సూర రజిత హాజరయ్యారు. స్కూల్ యూనిఫామ్ తో పాటు షూ బెల్టులని చిన్నారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం నుండి వచ్చిన ఆట వస్తువుల్ని విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ బడులని కార్పొరేట్ బడులకు ధీటుగా తీర్చిదిద్దడం సంతోషకరమన్నారు. పేద మధ్యతరగతి పిల్లలు చదువుకునేందుకు ఇలాంటి ప్రభుత్వ ప్లే స్కూల్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఇన్ఛార్జ్ కవిత, ఉప సర్పంచ్ సురేష్ తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తర్వాత ఆట వస్తువులు, తర్వాత టీఎల్ఎంస్ అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం మనకు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు అది విద్యార్థులందరికీ కూడా అందజేయడం జరిగింది. విద్యార్థులు చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా ఆటపాటలతో ఇక్కడ ఈ విద్యను వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇక్కడ విద్యా కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహించబడుతున్నాయి. కావున ఇక్కడ ఉన్న గ్రామంలోని ఇతర వాళ్ళందరికీ కూడా తెలియజేయని ఏంటంటే, మీరు ప్రైవేటు పాఠశాలలోనే విద్య వస్తుంది అనే భావనను పక్కకు పెట్టి మన ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంత చక్కటి విద్యా బోధన జరుగుతుందనే విషయాన్ని గమనించి ఇక్కడ ఉన్న ఈ సదుపాయాలన్నింటినీ మీరు వినియోగించుకొని మీ విద్యా అభివృద్ధికి చక్కటి బాటలు వేసుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. స్కూళ్ళల్లో కూడా మేము ఇలాంటివి పరికరాలు ఎప్పుడు చూడలేదు. ప్రైవేట్ స్కూల్తో పోల్చుకుంటే ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు ప్రభుత్వం వల్ల మనకు గవర్నమెంట్ స్కూల్లో అన్నీ ఆడుకోవడానికి సరిపడా సామాగ్రి, అన్నీ ఆడుకోవడానికి వస్తువులైనా, చదువుకోవడానికి ఏవైనా బుక్స్, అట్లాంటి డ్రెస్లు, అన్ని ఫెసిలిటీస్ లభిస్తున్నాయి ఇక్కడ. అందుకు ప్రైవేట్ స్కూల్తో పోల్చుకుంటే ఫీజు అక్కడ బాగుంటుంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయినా ఏదైనా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ లేదు, మళ్ళీ ఫ్రీ ఎడ్యుకేషన్, మళ్ళీ ఫ్రీ ఫుడ్ అన్నీ గవర్నమెంటే భరిస్తుంది. కాబట్టి అందరి పిల్లల్ని ఇక్కడికే పంపించాలని కోరుకుంటాం. మామూలుగా నర్సరీకే 12,000 ఫీజు, మరి ఇక్కడ ఫ్రీ చదువే కదా, ఫ్రీ మళ్ళీ ఎడ్యుకేషన్ బాగుంది. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు కోరారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక 4 కోడ్స్ ను రద్దు చేయాలని, కనీస వేతనం నెలకి 26,000 రూపాయలు చెల్లించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని తదితర 18 డిమాండ్లతో కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. అన్ని రంగాల కార్మికులు పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, నాయకులు జి జ్యోతి, ఎన్ భిక్షపతి, ఎస్ రవీందర్, ఎం రామాచారి, అంజయ్య, డి కుమరయ్య పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికులందరికీ కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, 2025 విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని తదితర 18 డిమాండ్లతోటి ఈ సమ్మె జరగబోతా ఉంది. ఈ సమ్మెలో కేంద్ర రాష్ట్ర కార్మిక ఉద్యోగ సంఘాలన్నీ కలిపి ఐక్యంగా ఈ పిలుపునివ్వడం జరిగింది. అందుకని ఈ సమ్మె చారిత్రాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీన్ని కార్మికులకు, ఉద్యోగులకు అర్థమయ్యే విధంగా బుక్లెట్స్, కరపత్రాల ద్వారా వివిధ రూపాల్లో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ లో చేరికలు జరిగాయి. మున్సిపల్ పరిధిలోని పలు వార్డులకు చెందిన వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే విజయరమణారావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు తమ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, పలువురు సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి సర్పంచ్ గండి నారాయణ ఆధ్వర్యంలో మొదటి గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో పాలకవర్గంతో పాటు వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలని దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం చింతామణి తండా పరిధిలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. పౌరాగఢ్ పీఠాధిపతి శేఖర్ మహారాజ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగులోతు సింధూజా గంగాధర్, ఉప సర్పంచ్ గుగులోతు బలరాం నాయక్, ప్రకాష్ నాయక్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలో 2026-27 సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ జి వారుని తెలిపారు. స్థానిక పాఠశాలలో ఆమె మీడియాతో మాట్లాడారు. అడ్మిషన్ల ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో మాత్రమే కొనసాగుతుంది అన్నారు. ఆసక్తి గలవారు 2026 ఫిబ్రవరి 28 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులకి వార్షిక ఆదాయం 1,50,000 లోపు ఉండాలన్నారు. నాన్ మైనార్టీ విద్యార్థులకు లక్కీ డిప్ ద్వారా మాత్రమే సెలక్షన్ జరుగుతుందన్నారు. అనంతరం అధ్యాపక బృందంతో కలిసి అడ్మిషన్ పోస్టర్ను ఆవిష్కరించారు. మన చొప్పదండి నియోజకవర్గ పరిధిలో గల గంగాధరలో ఉన్న మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాల నందు 2026-27 సంవత్సరంలో గాను అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు గాను మనము ఈ అడ్మిషన్ల ప్రక్రియ అనేది కంప్లీట్గా ఆన్లైన్లో కొనసాగడం జరుగుతుంది. ఈ ఆన్లైన్లో అప్లై చేసుకునే వాళ్ళు ఫిబ్రవరి 28లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే ఎవరైతే విద్యార్థినులు ఉన్నారో వారు కంపల్సరీ 1.5 లోపు వార్షిక ఆదాయం కలిగి ఉండాలి. దీంట్లో 5వ తరగతి నుండి 12వ తరగతి వరకు మనకు విద్య అందుబాటులో ఉంది మన గురుకుల పాఠశాల మరియు కళాశాలలో. ఈ అడ్మిషన్ల ప్రక్రియ అనేది 5వ తరగతిలో 80 సీట్లు ఉంటాయి. ఈ 5వ తరగతిలో 80 సీట్లకు గాను 60 సీట్లు మైనారిటీలకు, 20 సీట్లు నాన్ మైనారిటీలకు కేటాయించడం జరుగుతుంది. ఈ 20 సీట్లకు గాను బీసీలకు 10 సీట్లు, ఎస్సీలకు 5 సీట్లు, ఎస్టీలకు 2 అండ్ ఓసీలకు 2 సీట్లు మాత్రమే ఉంటాయి. ఈ ప్రకారంగా ఈ అప్లికేషన్ విధానం అనేది అప్లై చేసుకునే విధానం అనేది ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో క్రికెట్ టోర్నమెంట్ కొనసాగుతుంది. మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతితో కలిసి క్రీడాకారులకు టీ-షర్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులకు టీ-షర్ట్స్ పంపిణీ చేసిన మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు ధ్యానల రవి, మహిపాల్, నాయకులు ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు. స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని రుద్రంగి మెయిన్ టీం క్రికెట్ మ్యాచ్కు మరి గౌరవ మాజీ జడ్పీటీసీ అయినటువంటి మీనయ్య గారు 14 టీ-షర్ట్లు ఒక టీంకు సరిపడా టీ-షర్ట్లు ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా రుద్రంగి ప్లేయర్ల వైపు నుండి మా వైపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి ఎంకరేజ్ను మరింత చేయాలి. రానున్న రోజుల్లో మరి రుద్రంగి టీం ఖచ్చితంగా కప్పు కొట్టాలని తెలియజేస్తూ నాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలాంటి సహాయాన్ని కోరినా ఎప్పుడు తన వంతు చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఈరోజు టీషర్ట్స్ వాళ్ళు టీము టీషర్ట్ కోరగానే సహకరించిన ఎక్స్ జెడ్పీటీసీ మినన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్లేయర్స్ రుద్రంగి టీం అనేది గతంలో చాలా చుట్టుపక్కల ఏరియాలోనే చాలా పేరుగాంచింది, ఎన్నో పథకాలు తీసుకొచ్చిర్రు. మున్ముందు కూడా మీరందరూ ఇప్పుడు అదే ఒరవడిని కొనసాగిస్తూ ప్రతి పాల్గొన్న టోర్నమెంట్లో ప్రథమ బహుమతి తీసుకొని రావాలని కోరుకుంటూ, ఎప్పుడు మీకు అందరికీ మేము స్పోర్ట్స్ మీద అభిమానం ఉన్నవారమే. ఓసారి సహకరించడం జరుగుతుంది, ఓసారి సహకరించినందుకు ఎలాంటి అది కావద్దు, తప్పకుండా ముందు కూడా మేము సహకరిస్తాం.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్లోకి పంపుల ద్వారా ఎల్లంపల్లి నీటిని విడుదల చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రైతుల పార్టీ శ్రేణులతో కలిసి ఎల్లంపల్లి జలాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాసంగి పంటగా వరి వేసిన రైతులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో నారాయణపూర్ రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేస్తామన్నారు. ఈ నీరు చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, రామడుగు, బోయినపల్లి, కొడిమ్యాల, మల్యాల మండలాలతో పాటు వేములవాడ నియోజకవర్గ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఇందుకు సహకరించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చొప్పదండి నియోజకవర్గ రైతులకు ఎంతో ఉపయోగపడినటువంటి ఎల్లంపల్లి నీళ్లను నారాయణపూర్ జలాశయానికి పంప్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ పంటలకు సకాలంలో నీరు అందించాలని చెప్పి గత ప్రభుత్వం ఉన్ననాడు మార్చిలో ఎన్నో ధర్నాలు, రాస్తారోకలు, అర్ధరాత్రి అరెస్టులు, ఎన్నో కేసులు పెట్టుకుంటే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. నేను ఎమ్మెల్యే అయినాక గత 2 సంవత్సరాల నుంచి సకాలంలో రైతుల మనసులో ఏముందో, ఏ టైంలో వాళ్ళకి నీళ్ళు వస్తే ఉపయోగం ఉంటుంది, వాళ్ళ పంటలు ఎండిపోకుంటాయని తెలుసుకొని జనవరి నెలలో గత సంవత్సరం ఇచ్చినాం, అంతకుముందు సంవత్సరం ఇచ్చినాం. ఈ సంవత్సరం కూడా రైతులు అడగకముందే రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక్క గుంట కూడా ఎండిపోతూ, గతంలో మార్చి వరకు నీళ్ళు ఇచ్చినట్టుంటే చాలా పొలాలు కూడా ఎండిపోతుండే. చాలా పొలాల్లో కూడా గతంలో తిరిగిన నెర్రెలు వాడుతుండే నీళ్ళు లేక. అట్లాంటి పరిస్థితి ఏ రైతన్న కూడా రాకూడదని చెప్పి ఇలా గంగాధర మండలం కావచ్చు, బోయినపల్లి కావచ్చు, కొడిమేల కానీ, మల్యాల కానీ, రామడుగు మండలాలు అన్నింటితో పాటు పక్కనున్న వేములవాడ నియోజకవర్గాన్ని కూడా ఇలా సకాలంలో నీళ్ళు అందిస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒక్క ఫోన్ చేయగానే మా రైతులకు సకాలంలో నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఒక్క ఫోన్ చేయగానే ఇవాళ జనవరి మాసంలో నీళ్ళు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మన సత్యమన్న ఎమ్మెల్యే గారు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అడగకముందే, ఏ సహాయం కోరకముందే నీళ్లు తీసుకొచ్చి రైతుల కష్టాలు తెలుసుకున్న మన సత్యమన్న గారికి ఎంతో రుణపడి ఉంటాం. చొప్పదండి నియోజకవర్గం తరఫున ఈ నారాయణపూర్ మీ మంగపేట నుంచి నా పేరు మహేందర్ రెడ్డి. మా హౌజులు మురుగుతున్నాయి అనగానే పాపం ఆయన వచ్చి మాకు నష్టపరిహారం కూడా చెల్లించి అందరి కోసం పాటుపడి శ్రమించే వ్యక్తి సత్యమన్న దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ జి శ్రీధర్ అధ్యక్షతన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్మీడియట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ వి రమణారావు హాజరై విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాణ్యమైన ప్రమాణాలతో ఉచిత విద్య లభిస్తుందన్నారు. ప్రభుత్వ కళాశాలల అభివృద్ధి కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధిలో అటు అధ్యాపకుల పాత్ర ఎంత ముఖ్యమో ఇటు తల్లిదండ్రుల పాత్ర కూడా అంతే ముఖ్యమని చెప్పారు. కళాశాలలో ఏర్పాటు చేసిన వాల్ ఆఫ్ ఫేమ్ లోని మీ కళాశాల పూర్వ విద్యార్థుల్ని ఆదర్శంగా తీసుకుని ఎదగాలని సూచించారు. అనంతరం పెద్దపల్లి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డి కల్పన మాట్లాడారు. విద్యార్థుల హాజరు శాతం మెరుగుపరచాలని, క్రమం తప్పకుండా కాలేజీకి పంపాలి అని సూచించారు. ఈ సమావేశంలో కాలేజీ హాస్టల్ వార్డెన్ అంజయ్యతో పాటు పలువురు తల్లిదండ్రులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు దేవేందర్, మాధవీలత, ప్రభాకర్, నిర్మల, గణేష్, హరికృష్ణ పాల్గొన్నారు. చాలా మంది మీకు ఏం చెప్తుంటారండి, చదువు ఎవరు అసలు మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? మీ తల్లిదండ్రులు చదువుకోమనే చెప్తుంటారు, అవునా? మీ అక్క కూడా చదువుకోమనే చెప్తాడు. మీ అన్న ఏం చెప్తాడు? అరే నేను బీహార్గా తిరుగుతున్నా, నీవన్నా చదువుకో అంటాడు చెల్లెలు, అవునా కదా? నేను తిరిగి మీ అమ్మ, అక్క, మీ చెల్లెలు కూడా మీకు చెప్తుంటాడు ఒక్కొక్కసారి. సో మళ్ళీ కాలేజ్కి వస్తారు, అబ్బా ఈ చదువు అంటున్నారని తప్పించుకోవడానికి కాలేజ్కి వస్తారు. కాలేజ్లో మీ సాలరీ ఏమని సార్ మరి అప్పుడప్పుడు వచ్చే స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళని ఏమన్నా కొంచెం ఫ్రీడమ్ ఇస్తారేమో అంటే వాళ్ళు కూడా ఏం చెప్తారు మళ్ళీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన వసతులు కల్పిస్తాం. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల ఎమ్మెల్యే. పవర్ ప్లాంట్ ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు. హరీష్ రావుపై రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఫైర్.
ప్రతి స్టూడెంట్ కి కనీస విద్యా ప్రమాణాలు అందేలా చూడాలి. గ్రామాల్లో పెద్దపల్లి కలెక్టర్ విస్తృత పర్యటన. రామగుండం సిపి ఎదుట లొంగిపోయిన 8 మంది మావోయిస్టులు. పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తామన్న కమిషనర్. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.